సంబంధించిన తప్ప ఇంకొకటి మాట్లాడతాం. దానివల్ల అక్కడ ఏమవుతుంది, బృందావనం అనేటటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంటే మనం అందరం ఎక్కడ ఉన్నట్లు బృందావనం ఉండేటట్టు. మనం పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాల దగ్గరికి వెళ్ళి లేకపోతే సాక్షాత్ బృందావనంలోకి వెళ్ళినా సరే అక్కడ ఉండి మనం భగవద్భక్తి గురించి మాట్లాడుకోవట్లేదు అనుకోండి, మనము భౌతికమైనటువంటి ప్రాపంచిక విషయాల మీద మాట్లాడుకుంటున్నాము. అప్పుడు మనం బృందావనంలో ఉన్నా సరే అంటే మన మనస్సే నిర్ణయిస్తుంది బంధ మోక్షయోహో అనేసి. మనకి కారణం భవతి బంధన మోక్షయోహో. అంటే మనస్సే బంధించడానికి లేకపోతే మోక్షం ఇవ్వడానికి కూడా కారణం ఏమవుతుంది, మనస్సే. అంటే మనస్సు మనం నిరంతరం భగవంతుడి పట్ల ఉంచుకున్నాం అనుకోండి, అదే బృందావనం. ఆ క్షేత్రమే మనం ఉన్నటువంటి ప్రాంతమే బృందావనం దామనికు. కృష్ణుడు సాక్షాత్తు మన కళ్ళు ఎదుటే మనం దశమస్కంధంలో చూస్తున్నటువంటి అన్ని లీలలు కూడా మన ముందరే విదితమవుతాయి, కనిపిస్తూ ఉంటాయి. మన ముందరే రాధాకృష్ణులు ఆడుకుంటారు, గోపవాళ్ళు గోపికలు ఆడుకుంటుంటారు. కృష్ణుడు మన ముందరే వెన్న దొంగలించడం, అన్ని లీలలు కూడా మనకి ప్రకటితమవుతూ ఉంటాయి. నిజంగా మన మనస్సుని భగవంతుడి మీద నిమగ్నం చేసినట్టు. కానీ మనం ఎప్పుడైనా ప్రాపంచిక విషయాల మీద ఎప్పుడైతే మాట్లాడుకుంటామో వెంటనే భగవంతుడు. అందుకే మన భగవద్ దర్శనం మీద రాసి ఉంటుంది, ఎక్కడైతే ఏమి కాంతి ఉంటుందో ప్రకాశం ఉంటుందో అక్కడ అంధకారం చీకటి అనేది ఉండదు. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ మాయ అనేది ఉండదు. ఎక్కడైతే మాయ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉండడు. ఎందుకంటే భగవంతుడు ఎంతటి కరుణామయుడు భక్తవత్సల్యుడు అంటే ఎక్కడ తన భక్తులందరూ ఉంటారో తన గురించి చెప్పుకుంటారో అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే భగవంతు నామాన్ని మనం ఉచ్చరించామో భగవంతుడు వెంటనే ఎవరో నన్ను పిలుస్తున్నాడు అనుకుని ఆ స్థానానికి వస్తాడు. కానీ మనము భగవంతుడిని పిలిచి మళ్ళీ మామూలుగా ఈ తిలకం పెట్టి కంటిమాల వేసుకుంటూ తులసిమాల ఇంకా చూస్తే భక్తుడి యొక్క వేషధారణ ఉండి మనం ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అక్కడ భగవంతుడు ఉండడు. అందుకే భగవంతుడు ఆ ప్రియమైనటువంటి అటుకులకైనా సరే, నిన్న ఎవరు అడిగారు కదా గ్రూప్లో, అంటే కుచేరుడి గురించి. భగవంతుడు దేనికి ఆకర్షింపబడ్డాడు? ప్రేమకు మాత్రమే. అటుకులు అంటే చెడిపోవడానికి రెడీగా ఉన్నటువంటి అటువంటి అటుకులు ఇచ్చినా సరే భగవంతుడు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఎంత ధనము అవి ఇవి ఇచ్చినా సరే ఆయనని ఆకర్షింపబడదు.